హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? ఓకే, బాగుంటే అంతకంటే సంతోషం ఏం లేదు. మరి దేవుడు ప్రతి ఒక్కరిని దీవించును గాక. మరి ఒక విషయం ఏంటంటే, ఈ రోజుల్లో అమ్మాయిలు అంటే చాలామందికి అని దడ పుట్టిస్తుంది. ఎందుకంటే అమ్మాయి ఉంటేనే పిల్లలు కానీ స్త్రీలు కానీ ఉంటేనే మన దేశం బాగుపడుతుంది. ఎందుకంటే రాబోయే రోజులలో మన ఇండియాలో మరి మన భారతదేశంలో మొత్తం స్త్రీల సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి ఉదాహరణకి ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఇద్దరు కొడుకులు పుట్టిరనుకో, భార్య భర్తలు ఏమనుకుంటారంటే ఒక అమ్మాయి అయితే బాగుంటాయండి అంటారు. అవునా? మరి అదే ఇద్దరు బిడ్డలు పుట్టిరనుకో, ఒక అబ్బాయి అయితే బాగుంటుండే అంటారు. అదే ఇద్దరు అమ్మాయిలల్లో మళ్ళా అమ్మాయి అని రిజల్ట్ తేలిందనుకో, అమ్మాయి వద్దండి మనకు, మరి 3 నెలలు కాకనా ముందు తీసేసుకుందాం, ఆపరేషన్ చేసుకుందాం అని అంటారు. అది తప్పు. ఎందుకంటే దేవుడిచ్చిన వరం. ఈ రోజులల్లా మొత్తానికి ఎవరికి కొందరికి పిల్లలు లేరు. మరి వాళ్ళేమనుకోనాలా మరి? పుట్టి గుడ్రాల్లాగా ఉంటున్నారు. మరి వాళ్ళేమనుకున్నాలా? వాళ్ళ బాధలు ఎవరు చెప్పుకున్నాలా? వాళ్ళకి దేవుడే దిక్కు. కాబట్టి మరి ప్రతి ఒక్కరు జాగ్రత్త పడండి. మరి ఈ రోజులల్లా అవును, ఒక విషయం చెప్పడం మర్చిపోయినా. మావిడికి మొన్న 15 లక్షల కట్నం ఇచ్చిర్రు, 15 తులాల బంగారం పెట్టిర్రు, కారు ఇచ్చిర్రు, అన్ని సామాను కొనిచ్చిర్రు, ఫంక్షన్ హాల్లో గ్రాండ్గా వేసిర్రు. ఎందుకంటే అమ్మాయిలు మంచిగా రిచ్చు, వీళ్ళు రిచ్చు కదా. ఇప్పుడు అమ్మాయి వాళ్ళు అబ్బాయికి ఇస్తున్నారు కదా. మరి రాబోయే రోజులల్లా మనమే అమ్మాయికి ఇచ్చి మరి పెళ్ళి చేసుకునే పరిస్థితి వస్తుంది సుమ. జాగ్రత్త. ఎందుకంటే ఇప్పుడు 10 మందిలా, ఒక 15 మందిలా మొత్తం ఒక 10 మెంబర్సు 12 మెంబర్సు అబ్బాయిలు వెళ్తున్నారు. తర్వాత 3-4 మెంబర్స్ అమ్మాయిలే ఉంటున్నారు. కాబట్టి మరి జాగ్రత్త. ఈ రోజులైనా రెడ్డిస్లైనా, కోమటోళ్ళైనా, బ్రాహ్మణ్సులైనా కానీ, ఏ కులాలైనా కానీ, ఇప్పటికైనా కానీ అమ్మాయిలు పెళ్ళికి దొరకడం కష్టం. ఉల్టిచ్చి చేసుకుపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు ఏ ఏ విధంగా అయినా కానీ అర్థం చేసుకోర్రి మీరు. నేను పెట్టే వీడియోని మరి వేరే విధంగా అర్థం చేసుకోకూర్రి. ఎందుకంటే రాబోయే తరం ఇలా జరుగుతాయనేసి నేను అంటున్నా. మనమే ఉల్టిచ్చి కట్నం చేసుకునే పరిస్థితి స్త్రీలకు. కాబట్టి అమ్మాయి అయినా అబ్బాయి అయినా దేవుడిచ్చిన వరం మనం తీసుకోవాలా. ఎందుకంటే చూడండి, ఇప్పుడు పిట్టలు మరి అవి దున్నాయి. మరి ఏదైనా కోత కోస్తాయా, కోయాయి. మరి విత్తనాలు విత్తాయి. మనం నడిచే మట్టిలోనే మరి అవి ఎట్లా తింటాయి మరి? మరి దేవుడు వాళ్ళకి పిట్టలకు కానీ పక్షులకు కానీ ఎట్లిచ్చిండు మరి ఆహారం? చెప్పండి. అదే ఉదాహరణ మీకు. కానీ ప్రతి ఒక్క పిల్లలకు కూడా దేవుడు ఏదో ఒక రూపంలో ఇస్తూనే ఉంటాడు. అది ముందు గ్రహించిన తర్వాతనే మీరు ఆలోచించండి. అబ్బాయిలకేమున్నదండి? అబ్బాయి, అరే నాన్న ఇంతగానం చదివిపించిండ్రు, అబ్బాయికి ఇంజనీరింగ్ చేయించిర్రు, భార్యకి పెళ్ళి అయిపోయింది, అంత అయిపోయింది. తల్లిదండ్రులకు డిస్టెన్స్ మెయింటైన్ ఉంటాడు. అమ్మ నువ్వు చిరాకు పడతాడు. పెళ్ళి కన్నా ముందు నాన్న బాగున్నావా, ఏం చేస్తున్నావు, అది ఇది అంటాడు. పెళ్ళైన తర్వాత అమ్మ నువ్వు అటు పో, నాన్న నువ్వు ఇటు పో, అది ఇది భార్య మాట వింటాడు. కాబట్టి మరి ప్రతి ఒక్కళ్ళు ఎవరిని ఎక్కడ ఉంచాలా, ఎవరు ఎలా ఉంటే బాగుంటాయనేసి మీరు ఆలోచించాలా. మరి ఇప్పుడు చూడండి, కొడుకు బెంగళూరులో ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు, ఏదో జాబ్ చేస్తున్నాడు అనుకోండి. అమ్మకే నాన్నకి అనారోగ్యంగా ఉన్నది, ఫోన్ వచ్చింది, నాన్న నాకు జ్వరం వచ్చిందిరా, కష్టమవుతున్నదిరా అన్నారు అనుకోండి. పోయే ఏదో ఒక హాస్పిటల్ పోయి చూపించుకొని నేను డబ్బులు కావాలంటే పంపిస్తా అంటుంది. అదే కూతురు అయితే నా బిడ్డ నాకు జ్వరం వచ్చిందమ్మా, నాకు ఆరోగ్యం బాగాలేదు, ఒక 2 రోజులు వస్తే బాగుంటుండే అంటే, అదే బిడిలేసినా ఏ పని చేసినా కానీ టపక్కన ఎత్తేసి అలా అలా ఆయనకి చెప్తుంది. ఏమండో నేను మా నాన్నకు అమ్మకు ఆరోగ్యం బాగాలేట, ఒక 2-3 రోజులు ఉండేసి వస్తా అనేసి ఏడుచుకుంటూ ఇంటికి వచ్చి, అమ్మ
నాన్న ఎలా ఉన్నది, ఆరోగ్యం మరి బాగున్నదా అని అంటది. ఇదే తేడా అన్నట్లు స్త్రీలలో మరి మగవాళ్ళలో అనేసి. ఎందుకంటే మగవాళ్ళను నేను కించపరుస్తలేను. అంటే తేడా అనేది దీంట్లోనే ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించవలసిందేందంటే మరి స్త్రీలు, పిల్లలు మనం గర్భంగా ఉన్నప్పుడు స్త్రీలు అని తెలిసినా గానీ మనం మనం సంతోషంగా ఆస్వాదించి మన మన దేవుడిచ్చిన పిల్లల్ని మనం తీసుకోవాలన్నట్లు, ఆస్వాదించాలన్నట్లు. ఎందుకంటే రాబోయే రోజులలో మనం పెళ్ళిచేసుకుందామన్నా గానీ ఆడపిల్లలు దొరకరు. కష్టం. ఎందుకంటే ఎక్కడ చూసినా మొగోళ్ళు, 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 మొగోళ్ళు. వరకట్నాలు, వరకట్నాలు. ఏంటి వరకట్నం? నీ ఇంట్లో దిక్కు లేదా? నా ఇంట్లో దిక్కు లేదా? చెప్పండి. వాళ్ళిచ్చిన కట్నంతోటే జీవితాంతం బతుకుతామా? కష్టపడడం నేర్చుకోవాలా. ఎలా బతకడం నేర్చుకోవాలా. ఎలా ఖర్చు పెట్టడం నేర్చుకోనాలా. ప్రతి ఒక్కటి ఉంటేనే కదా మరి ప్రతి ఒక్కటి మరి ముందుకు జీవితం సాగేది. ప్రేమగా ఉండాల పెళ్ళేసుకున్నా గానీ. ఎందుకు నీ లోపల తాగుడు బానిసత్వమై పైసలు లేవంటే భార్యనొచ్చి కొట్టడము అది ఇది చేయకండి. ప్రతి ఒక్కరు దయచేసి. ఎందుకంటే అందులో నేను కూడా ఉన్నా కాబట్టి మరి మీరు ఏమనుకోకండి. నువ్వేం వీడేందిరా బై తుడుముఖాని లెక్క మాట్లాడుతుర్రని అని అనుకోకండి. స్త్రీ జాతిని, స్త్రీలే గానీ ఎవరినే గానీ మనం పెంచుకుందాం. రాబోయే తరాలల్లా మనకు పెళ్ళిచేసుకుందామన్నా గానీ స్త్రీలు దొరకరు. ఎందుకంటే హాస్పిటల్లల్లా ఎంతోమంది వింటున్నాం, చూస్తున్నాం కాబట్టి అలాంటి గవర్నమెంట్‌కు చట్టరీత్యా అది నేరం కాబట్టి మరి గర్భాలని ఉంచుకొని గర్భఫలాన్ని మనం ఆస్వాదించి మరి స్త్రీలైనా, పురుషులైనా మరి పురుషుల కంటే స్త్రీలే గొప్పోళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎందులో కూడా తక్కువ లేరు కాబట్టి అన్నిట్లో ముందంజలో ఉన్నారు కదా! మరి పురుషులు ఏం చేస్తున్నారంటే సోమరులుగా, అందరికంటలేను కొందరే సోమరులుగా ఉంటున్నారు. స్త్రీలు చూడండి, వాళ్ళు ఒక్క పట్టు బిగించిర్రంటే నా సామిరంగా చూడు అప్పుడు వాళ్ళు అనుకున్నది సాధించిన దాకా వాళ్ళు విడవరు. మొగోళ్ళేంది ఒక్కసారి ఫెయిల్ అయిండ్రనుకో నీ అమ్మ చేద్దాంలేరా అని అనుకుంటారు కదా! మరి ఇప్పుడు చూడండి ఎన్నో డిపార్ట్మెంట్లలో చూడండి స్త్రీలు వాళ్ళు చేసే పనిని పెండింగ్ ఉంచుకోరు. ఏ రోజుకి ఆ రోజుకు వాళ్ళు చేసే పనిలోనూ నిమగ్నమై కంప్లీట్ చేసిపోతారు. మరి అది మగోళ్ళు అయితే చూడండి కొందరున్నారు మగోళ్ళు. వాళ్ళు ఈరోజు పనిని ఈరోజు చేయక రేపొచ్చి పొద్దున్న తొందరగా చేద్దామని అంటారు. అదే మరి తేడా. అందుకోసమని ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి దండం పెడుతున్నా. మరి స్త్రీలను కించపరచకండి. మరి మీకు గర్భఫలాన్ని దేవుడిస్తాడు కాబట్టి మన చేతుల్లో లేదు కాబట్టి ఆడైనా, మగైనా ఎవరైనా గానీ మరి గర్భఫలం ఇచ్చినప్పుడు మరి గర్భం తీసుకోకుండా ఉంచుకొని మరి పెంచుకున్నట్లయితే మనకే మంచిగుంటాయనేసి నేను ఆలోచిస్తూ ఈ చిన్న వీడియో పెట్టినందుకు మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఓకే మరి ఉంటా బాయ్. ఓకేనా? డన్.